హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఒక కొత్త నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు అర్హులైనటువంటి అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా క్లియర్గా చెప్తాను. వీడియోను పూర్తిగా చూసి మీకు అర్హత ఆసక్తి ఉన్నట్లయితే అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకునేందుకు అవసరమైనటువంటి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్లో ప్రతిరోజు జెన్యూన్గా జాబ్స్ ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనం చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు అర్హులైనటువంటి అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే డైరెక్ట్గా వెళ్ళి కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ ఈ యొక్క అప్లికేషన్స్ని సబ్మిట్ అయితే చేయొచ్చు. మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు. మీరు కింద ఇచ్చినటువంటి లింక్ ద్వారా నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని తర్వాత మీరు ఈ ఉద్యోగానికి అవసరమైనటువంటి అప్లికేషన్ కూడా ఫిల్ చేసి అవసరమైనటువంటి ధ్రువపత్రాలు అంటే సర్టిఫికెట్స్ అనేవి ఏం కావాలి అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అవన్నీ కూడా యాడ్ చేయాలి. వాటిపై సెల్ఫ్ అటెస్టేషన్ అయితే చేయాలి. అంటే మీరే దానిపై సైన్ అయితే చేయాల్సి ఉంటుంది క్రింద భాగంలో. అప్పుడు మీరు అవసరమైనటువంటి ధ్రువపత్రాలు ఎస్ఎస్సికి సంబంధించి, ఆ తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి అన్ని మార్క్స్ మెమోస్, ప్రొవిజనల్ లేదా పర్మనెంట్ సర్టిఫికేటు, దీంతో పాటుగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అనేవి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళైతే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది మీ సేవా నిధి పొందినది యాడ్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ అటెస్టెడ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ కూడా ఉన్నట్లయితే పెట్టుకోవాలి. తర్వాత 4th నుంచి 10th క్లాస్ వరకు కూడా స్టడీ సర్టిఫికేట్స్ అయితే పెట్టాలి. ఆధార్ కార్డ్ సర్టిఫికేట్ కూడా పెట్టాలి. అంటే ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి జిరాక్స్ కాపీ, దాని మీద కూడా సెల్ఫ్ అటెస్టేషన్ తప్పనిసరి. ఇంకా ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా యాడ్ చేయాలని చెప్పారు. సెల్ఫ్ అటెస్టేషన్ చేయకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అయితే అవుతుంది. కాబట్టి సెల్ఫ్ అటెస్టేషన్ అయితే తప్పనిసరి. ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి డిసెంబర్ 8వ తేదీ వరకు టైం అయితే ఉంది. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ చేసి దానిపై అబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే డిసెంబర్ 22 వరకు కూడా స్వీకరించడం జరుగుతుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది డిసెంబర్ 28వ తేదీన రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ లేదా స్కిల్ టెస్ట్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారనేది ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పారు. కాబట్టి ఎప్పటికప్పుడు మీరు అప్లై చేసినట్లయితే ఈ యొక్క వెబ్సైట్ని విజిట్ చేస్తూ ఉండాలి. మరి ఈ నోటిఫికేషన్ మనకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ నుంచి రావడం అయితే జరిగింది. ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల అభ్యర్థులు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలన్నీ కూడా మనకి అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ అయితే చేస్తున్నారు. అర్హులైనటువంటి అభ్యర్థులు NTRUHS AP.nic.in అనేటువంటి వెబ్సైట్ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు. 3 రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారు. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఉద్యోగాలు 3 ఉన్నాయి. 25,500 రెమ్యునరేషన్ అయితే ఉంటుంది. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు 10 ఉన్నాయి. 17,500
రూపాయల రెమ్యునరేషన్ అయితే ఉంటుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు 2 ఉన్నాయి. 15,000 రూపాయల రెమ్యునరేషన్ అయితే ఉంటుంది. అన్ని ఉద్యోగాలకి కూడా 18 నుంచి 42 సంవత్సరాల వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈ ఉద్యోగాలకు చూసుకున్నట్లయితే మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి లోకల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ పోస్టులకి అప్లై అయితే చేయొచ్చు. అంటే ఏపీ వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేయొచ్చు. అదర్ స్టేట్స్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఉద్యోగాలకి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అనే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి బీటెక్లో సిఎస్సి కానీ ఐటీ కానీ ఈసీ కానీ చేసిన వాళ్ళు అర్హులైతే అవుతారు. 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని చెప్పారు. కంప్యూటర్ ఆపరేటర్ అనేటువంటి వేకెన్సీస్కి డిగ్రీలో కంప్యూటర్స్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదన్నట్లయితే డిగ్రీతో పాటుగా పీజీడీసీ సర్టిఫికేట్ ఉన్నట్లయితే అప్లై అయితే చేసుకోవచ్చు. 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా ఈ ఒక్క ఉద్యోగాలకి తప్పనిసరిగా ఉండాలి. తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్ అనేటువంటి పోస్టులకు ఈ ఉద్యోగాలకి డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది స్పెషలైజేషన్ అంటే మనకి కంప్యూటర్స్లో చేసి ఉండాలి. లేదన్నట్లయితే డిగ్రీతో పాటుగా పీజీడీసీఏ కానీ డీసీఏ కానీ ఉన్నట్లయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఈ ఉద్యోగాలకి అవసరమైతే లేదు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఈ ఉద్యోగాలకి ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. 18 నుంచి 42 సంవత్సరాల ఏజ్ అయితే ఉండాలి. జూలై 1, 2021 నాటికి ఈ ఏజ్ అనేది కౌంట్ చేయడం అయితే జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. అంటే 47 సంవత్సరాల వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ అయితే ఉంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. అంటే 52 సంవత్సరాల వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం జరిగింది. అర్హులైనటువంటి అభ్యర్థులు అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి దానిపై ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా అంటించాలని చెప్పారు. అప్లికేషన్ మీద అన్నీ కూడా మీరు అప్లికేషన్ని రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ లేదన్నట్లయితే స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ లేదన్నట్లయితే డైరెక్ట్గా కానీ వెళ్ళి సబ్మిట్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉంది. అడ్రస్ విషయానికి వచ్చినట్లయితే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ NH16 సర్వీస్ రోడ్ బిసైడ్ న్యూ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయవాడ 520008 అనేటువంటి పిన్ కోడ్ అయితే ఇచ్చారు. మరి ఈ ఉద్యోగాలకి డిసెంబర్ 8వ తేదీలోపు సాయంత్రం 5 గంటల లోపు చేరుకునే విధంగా అప్లికేషన్ అయితే మీరు సెండ్ చేయాలి, అంటే పంపించాల్సి ఉంటుందని మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి ప్యూర్లీ ఆన్ మెరిట్ బేసిస్ అయితే భర్తీ చేస్తారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది పాటించడం జరుగుతుంది. సెలక్షన్ క్రైటీరియాలో భాగంగా సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అనే ఉద్యోగాలకి ఎవరైతే అప్లై చేసుకున్నారో మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి మెరిట్ ఆధారంగా తీయడం అయితే జరుగుతుంది. ఎవరికైనా సరే ఈక్వల్గా మార్క్స్ వచ్చినట్లయితే వాళ్ళలో ఎవరైతే పెద్దవారు ఉంటారో వాళ్ళకి ప్రయారిటీ అయితే ఇస్తారు. ప్రిఫరెన్స్ అనేది 1:3 రేషియోలో ఇంటర్వ్యూకి అనేది పిలవడం అయితే జరుగుతుంది. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలకు కూడా సేమ్ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో మెరిట్ తీస్తారు. ఒకవేళ ఇద్దరికి సమానంగా ఉన్నట్లయితే వాళ్ళలో పెద్ద ఎవరికైతే వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. 1:3 రేషియోలో వీళ్ళకి కంప్యూటర్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే ఈ ఉద్యోగాలు కూడా 1:3 రేషియోలో కంప్యూటర్ స్కిల్ అయితే సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు ఇస్తారు అనేది ఆల్రెడీ మీకు చెప్పాము. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది కూడా స్టార్టింగ్లో అయితే చెప్పడం జరిగింది. మరి ఈ ఉద్యోగాలకి మీకు అర్హత ఉన్నట్లయితే పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకునేందుకు అవసరమైనటువంటి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివి ఆ తర్వాత అర్హత ఉన్నట్లయితే అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉండి అప్లై చేసుకునే ఉద్దేశం ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.